ఉండదు చెప్పండి. సో, నేను బ్యూటిఫుల్‌గా ఉండాలి, అందంగా ఉండాలి. సో, ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందరికీ ఇష్టం ఉంటుంది కదా! సో, ఇలాగా ఈరోజు కొన్ని క్వెషన్స్ అనేది చాట్ బాక్స్ ఓపెన్ ఉంటుంది కాబట్టి, ప్రతి ఒక్కరు మీ యొక్క చాట్ బాక్స్ ఓపెన్ ఉంటుంది కాబట్టి, ప్రతి ఒక్కరు మీ యొక్క మెసేజ్‌ని కింద చాట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. సో, లైవ్ కనెక్ట్ అవుతుంది లీడర్స్. 1 మినిట్. రైట్ లీడర్స్ లైవ్ కనెక్ట్ అయిందండి. నేను సెషన్ స్టార్ట్ చేస్తాను. సో, వన్స్ అగైన్ హార్టీ వెల్కమ్ అండి. ప్రతి ఒక్కళ్ళకి హార్టీ వెల్కమ్ టు ద సెషన్. సో, ముందుగా నేను గ్రాటిట్యూడ్‌తో సెషన్ స్టార్ట్ చేస్తాను. ముందుగా భగవంతుడికి, యూనివర్స్‌కి థాంక్ యూ సో మచ్ అండి. నన్ను సృష్టించిన భగవంతుడికి, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, విద్యా బుద్ధులు నేర్పిన నా గురువులకి, సో, వెస్టీజ్ అవకాశం పరిచయం చేసిన అవకాశం ఇచ్చిన వారికి, మా అప్‌లైన్స్‌కి, సో, మా లైఫ్ లైన్స్‌కి ఈ రోజున ఇలా కారణం మేము ఇలా ఉండడానికి కారణమైన మా లైఫ్ లైన్స్‌కి కూడా థాంక్ యూ సో మచ్ అండి. మన టాప్ మెంటర్‌షిప్ అయిన మంజునాథ్ సార్‌కి, రంజిత్ సార్‌కి, హరికృష్ణ సార్‌కి, రమేష్ సార్‌కి ప్రతి ఒక్కరికి పేరు పేరున థాంక్ యూ సో మచ్ అండి. అండ్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్‌కి స్పెషల్ థాంక్స్ అండి. ఈ రోజున నేను ఇలా మాట్లాడుతున్నాను, ఇలా అందరి ముందు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను అనంటే కేవలం టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ప్లాట్‌ఫార్మ్‌కండి. థాంక్ యూ సో మచ్ అండి. సో, థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ సో మచ్. సో, ఈ రోజున నేను సెషన్ స్టార్ట్ చేస్తాను. స్క్రీన్ షేర్ చేస్తాను లీడర్స్. సో, ఒకసారి చాట్ బాక్స్‌లో మెసేజ్ చేయండి. సో, నేను స్క్రీన్ షేర్ చేయడం జరుగుతుంది. సో, క్లియర్ అయితే చాట్ బాక్స్‌లో మెసేజ్ చేయండి. మనం స్టార్ట్ చేద్దాం. రైట్. థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ సో మచ్. ఈరోజు అందరికీ కూడా హార్టీ వెల్కమ్. ప్రతి ఒక్కరికి వెల్కమ్ అండి. సో, నేను సెషన్ స్టార్ట్ చేసేకి ముందు ఒక్క 1 మినిట్ దీని గురించి మాట్లాడి నేను స్టార్ట్ చేస్తాను లీడర్స్. సో, ఈ స్లైడ్ మీరు చూస్తున్నారు కదా! దీని గురించి ప్రతి ఒక్కళ్ళకి ఐ హోప్ అందరికీ అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సో, నో మ్యాటర్ హౌ గుడ్ యూ ఆర్, ఇన్ ద రాంగ్ ప్లేస్ యూ వోంట్ బి వాల్యూడ్. మనం ఎంత మంచిగా ఉన్నా సరే, మనం ఎంచుకున్న సరౌండింగ్స్, మనం ఉన్న సరౌండింగ్స్ కానీ, మన చుట్టూరా ఉండే వాళ్ళు కరెక్ట్‌గా లేరు అనంటే, మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా కరెక్ట్‌గా లేకపోతే, మనకి వాల్యూ అనేది ఉండదు. సో, ఈ పోస్టర్ నాకు ఎప్పుడు కనెక్ట్ అవుతుందండి. మనం రైట్ ప్లేస్‌లో వర్క్ చేస్తున్నాము అనంటే, మనం చెప్పకుండానే మనకు వాల్యూ అనేది వస్తుంది. సో, మనం ఉన్న చుట్టూ మనం ఎంత అద్భుతంగా వాల్యూ ఉన్నా, మనం ఎంత మంచి పర్సన్ అయినా, మన చుట్టూ ఉండే సరౌండింగ్స్ అనేది కరెక్ట్‌గా లేకపోతే మనకి వాల్యూ ఉండదు. రైట్. అండ్ ఈ స్లైడ్ నేను ఎందుకు తీసుకున్నాను అంటే, సో, ఆల్మోస్ట్ ఒక కపుల్ ఆఫ్ డేస్ నుంచి మనకి ఈ యొక్క స్లైడ్, ఈ యొక్క సంబంధించిన ప్రతి ఒక్క చోట గూడా దీన్ని చాలా ఎక్కువగా వైరల్ అవుతోంది. ఏంటి అనంటే జనరల్‌గా ప్లేసెస్ వదిలి, ఇల్లు వదిలి వేరే వేరే ఊర్లకి కూడా జనరల్‌గా పర్టిక్యులర్‌గా లేడీస్ గురించి మాట్లాడుతున్నాను లీడర్స్. ఇది ప్రతి ఒక్కరు కూడా బతుకు తెరువు కోసం వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి వెళ్ళి వాళ్ళు ఉద్యోగం కోసం వెతుక్కుంటూ ఉంటారు. బికాజ్ వాళ్ళ యొక్క జీవనాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి కాబట్టి. అలాగే స్పెసిఫిక్‌గా లేడీస్ కూడా లీడర్స్ ఎంతో సాక్రిఫైస్ చేసి ఇలా జాబ్‌కి ఇల్లు వదిలి పిల్లల్ని సాక్రిఫైస్ చేసి బయటికి వెళ్ళి మనీ ఎర్న్ చేసి మళ్ళీ వాళ్ళ పిల్లలని, ఇంటిని బాగా చూసుకోవడం కోసమే అందరూ వెళ్తుంటారు. రైట్? సో, ఇది చూస్తే గనక నాకు చాలా బాధ అనిపించింది. జనరల్‌గా ఒక లీవ్ పెడితేనే ఒక 2, 3 డేస్ కానీ లీవ్ పెడితేనే చాలా వరకు మార్కెట్‌లో ఈ రోజున ఆపర్చునిటీస్ లేవు లీడర్స్. బికాజ్ యాస్ ఎ హెచ్ఆర్ నేను చూస్తున్నాను. బికాజ్ ఉన్న ఒక పొజిషన్ ఉంటే దానికి వందలాది, వేలాది మంది అప్లై చేయడం జరుగుతోంది. అలాంటప్పుడు ఈ రోజున మార్కెట్‌లో ఎలా ఉంది అనంటే ఒక సెలవు పెడితేనే, లేదంటే ఎలాంటి రీజన్ అయినా సరే ఏదో ఒక రకంగా మన వైపున తప్పు చూపించి తీసేయాలి అని చూస్తున్నారు బయట. సో, ఇదే ఇన్సిడెంట్ ఆల్‌మోస్ట్ ఒక కపుల్ ఆఫ్ డేస్ నుంచి జరుగుతోంది. సో, సెలవు పెట్టడం వల్ల, పిల్లల గురించి తను బాలేక చూసుకోవడం వల్ల, ఈ యొక్క అంటే తనని తీసేయడం జరిగింది అనేసి ఇది ప్రతి ఒక్కరం గమనిస్తోంది. ప్రతి ఒక్కరం చూస్తున్నాం. రైట్? సో, ఇది స్పెసిఫిక్‌గా ఎందుకు తీసుకున్నాను అంటే, ఈ రోజున మార్కెట్‌లో అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. సో, ఉన్న అవకాశాన్ని మనము ఇలాంటి సబ్జెక్ట్స్ నేర్చుకుంటూ, ఈ రోజున చూడండి మనం ఇక్కడ ఇక్కడ వెళ్తున్నా కూడా సో, పెద్ద పెద్ద కంపెనీ టాటాకి సంబంధించిన కంపెనీ టెక్ మహీంద్రా చాలా పెద్ద కంపెనీ అండ్ వెరీ గుడ్ కంపెనీ ఎంఎన్‌సి కంపెనీ అది. సో, అలాంటి కంపెనీల్లో కూడా మనకి ఈరోజు సెక్యూరిటీ లేదు. సో, సెక్యూరిటీ లేదు అనంటే మనం సెక్యూరిటీ ఉన్న చోట పని చేయాలి. పని చేయాలి అంటే మీటింగ్స్ అండ్ ట్రైనింగ్ సబ్జెక్ట్ నేర్చుకుంటే 100% మనకి మన లైఫ్‌కి మనం సెక్యూరిటీ ఉంటుంది. అండ్ ఫైనాన్షియల్‌గా కానీ పిల్లలకు కూడా ఒక మంచి సెక్యూరిటీ అనేది ఇవ్వగలుగుతాం. సో, అలాంటి ప్లేస్‌లో ఈరోజు మనం వర్క్ చేస్తున్నాం. సబ్జెక్ట్ నాలెడ్జ్ నేర్చుకోవాలి లీడర్స్. నాలెడ్జ్ నేర్చుకుంటే 100% ఈ రోజున
మార్కెట్లో సబ్జెక్ట్ ఒకటి హెల్త్ మీద, ఒకటి బ్యూటీ మీద చాలా వండర్ఫుల్ నాలెడ్జ్ అనేది మనం తీసుకుంటే బయట మార్కెట్లో ఒక వాల్యూ ఉందండి. బికాజ్ ఈ రోజున ఆరోగ్యం లేదు అండ్ బ్యూటీ రిలేటెడ్ చాలా కాస్మెటిక్స్ వాడి జనాలు రకరకాల ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు, రైట్? సో అలాంటప్పుడు మనం సబ్జెక్ట్ నేర్చుకుని వెళ్ళినట్లయితే గనక ఒక సెక్యూరిటీ ఇవ్వచ్చు. నలుగురికి హెల్ప్ చేయడం ద్వారా మనకి ఒక ఇన్కమ్ సోర్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో అందుకని నేను ఇది షేర్ చేయడం జరిగింది. సో అలాంటి అవకాశం, ద రైట్ ప్లేస్ ఏంటి అని అంటే వెస్టేజ్ లీడర్స్, ఎ లైఫ్ టైమ్ బిజినెస్ ఆపర్చునిటీ, చేంజ్ బిగిన్స్ హియర్. మన అద్భుతమైన కళలన్నింటినీ కూడా నెరవేర్చుకునే ఏకైక ప్లాట్ఫామ్ ఏంటి అని అంటే వెస్టేజ్ అండి. దీనికి మనమే ఓన్ బస్, టైం లిమిట్స్ లేవు, టార్గెట్స్ లేవు. చూడండి ఈ రోజున మనకి ఎవరు ఫోన్ చేసి ఎండ్ ఆఫ్ ద డే మీరు ఎన్ని టార్గెట్స్ క్లోజ్ చేశారు అని అడగరు, అడిగే వాళ్ళే లేరు. అంతే అంతే కదా. సో టార్గెట్స్ ఎవరు ఎంత క్లోజ్ చేశారు, ఎంత టర్న్ ఓవర్ చేశారు, ఎండ్ ఆఫ్ ద డే ఈవెన్ బాలీ సార్ లాంటి వాళ్ళు పెద్ద ఎండి సరే మనకి ఏ రోజు కూడా ఫోన్ చేసి అడిగింది లేదు. సో ఇక్కడ ప్రెషర్ లేదు, ఎలాంటి ఫోర్స్ లేదు, టైం ఫ్రీడమ్ ఉంది, మనీ ఫ్రీడమ్ ఉంది. సో దీన్ని, ఈ అవకాశాన్ని మనం దీన్ని నేర్చుకుని ముందుకు తీసుకెళ్తే కనుక 100% మనం సక్సెస్ అయ్యే 200% ఛాన్స్ అనేది ఇక్కడ ఉంది, రైట్? సో వెస్టేజ్ అనేది మనకి లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ లీడర్స్, మన లైఫ్ అనేది ఇక్కడ చేంజ్ అవుతుంది, రైట్? సో ఈ రోజు నేను తీసుకున్న టాపిక్ వచ్చేసి బ్యూటీ రిలేటెడ్ ప్రొడక్ట్స్ లీడర్స్. సో ఒకసారి చెప్పండి, చాట్ బాక్స్ ఓపెన్ ఉంది కాబట్టి, ఈజ్ బ్యూటీ ఇంపార్టెంట్? నిజంగా బ్యూటీ అనేది ఇంపార్టెంటా? ఎస్ ఆర్ నో? ఎస్, ఎస్, వెరీ ఇంపార్టెంట్. సూపర్. రైట్, 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 రైట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో ఎందుకు అని అంటే ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా బ్యూటీ అనేది ఇంపార్టెంట్ అని చెప్తారు. ఎస్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్యూటీ అనేది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను లీడర్స్, అసలు ఎందుకు బ్యూటీ అంటే ఏంటి? సో మీకు తెలిసింది పెట్టండి, బ్యూటీ అంటే ఏంటి? అందం. ఓకే. ట్రాన్స్లేషన్ కాదు, అసలు బ్యూటీ అంటే ఏంటి? బ్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళకి కూడా, అది తెలుసు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈ రోజున బ్యూటీ ఈస్ ప్లేయింగ్ అ మేజర్ రోల్ సొసైటీలో. ఓ సూపర్ మేడం, ఆరోగ్యం అని పెట్టారు, వెరీ గుడ్ మేడం. నెక్స్ట్, కాన్ఫిడెన్స్, ఫిజికల్ లుక్, గుడ్ లుక్. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. సో జనరల్గా లీడర్స్, బ్యూటీ అంటే ఏంటి అని అంటే, చూడండి, ఒక ఏదైనా సరే, వస్తువైనా సరే, ఒక మనిషి అయినా సరే, చూడంగానే మనం వాళ్ళని వావ్ అనిపించాలి. అంటే ఒక రకమైన మనసుకి హ్యాపీ అనిపించాలి. బ్యూటీ అంటే జనరల్‌గా మనం చూసేది మన ఫేస్‌కి, మన బాడీకి సంబంధించింది కాదు లీడర్స్. మనం ఒక పర్సన్‌ని చూడంగానే మన మనసుకి హ్యాపీ అనిపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేచర్, ప్రకృతిని చూడంగానే చూడండి, ఒక మంచి వాటర్ ఫాల్ లేకపోతే వర్షం పడుతుంది. అంతెందుకండి, మనం ఎక్కడో వెళ్ళే కంటే మన ఉండే ఇంట్లో బయటకెళ్ళి చూస్తే ఒకసారి వర్షం పడినప్పుడు వెదర్ అంతా ఒక రకమైన ప్లెజెంట్‌గా మారుతుంది. అండ్ ఒక మంచి మట్టి స్మెల్ అనేది వస్తుంది. చెట్లు, మన ఇంటి ముందు చెట్లు ఉంటే గనక చెట్ల మించి వాటర్ పడుతుంటే అసలు అది ఎంత అద్భుతంగా ఉంటుంది చెప్పండి. మనం ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం. చూడంగానే అసలు అవసరం లేదు అది ఎలా ఉంది, ఏముంది, చెత్త కుప్ప ఏది అవసరంలా. కానీ చూడంగానే మనకెలా అనిపిస్తుంది, మన మనసుకి ఒక రకమైన హ్యాపీ ఫీలింగ్ వస్తది. అవునా? నెక్స్ట్, మ్యూజిక్ వింటే, ఒక మంచి మ్యూజిక్ విన్నారనుకుందాం. మ్యూజిక్ వినంగానే ఆటోమేటిక్‌గా నేను జనరల్‌గా నాకెప్పుడైనా కృష్ణ ఫ్లూట్ ఏదైనా వినంగానే ఇమ్మీడియేట్‌గా మైండ్ అటెళ్ళిపోతుంది. ఏదైనా ప్లెజెంట్ మెలోడీ సాంగ్స్ వినంగానే మైండ్ అటెళ్ళిపోతుంది. ఏదైనా సరే మనం, మన మనసుకి నచ్చింది ఏదైనా సరే అది వినంగానే, చూడంగానే, ఒక్కసారి దాని గురించి ఇలా ముందుకు వెళ్ళంగానే ఫస్ట్ మనకు ఎఫెక్ట్ అయ్యేది మన హార్ట్. అంతేనా? సో దట్ ఈస్ కాల్డ్ బ్యూటీ. అలాగే ఒక మంచి క్యారెక్టర్ ఉన్న పర్సనే కానీ, సో మంచి ఇంటెలిజెంట్‌గా ఉండే పర్సన్ కానీ, ఈ పర్సన్ మంచి యాక్షన్స్‌తో ఉండే పర్సన్ జస్ట్ చూడంగానే మన మనసుకి ఒక రకమైన హ్యాపీనెస్ అనేది వస్తుంది. దట్స్ కాల్డ్ ది బ్యూటీ లీడర్స్. జనరల్‌గా ఈ రోజున ప్రతి ఒక్కళ్ళని కూడా బ్యూటీ ఇంపార్టెంటా అని అనంగానే యెస్ అని చెప్పి అది ఫిజికల్ అటైర్ అని చూపిస్తారు. సో మనం కనిపించేదాన్ని బ్యూటీ అని చెప్పి చాలామంది అనుకుంటారు. కాదు లీడర్స్, మనం కనిపించేది కాదు, మనం లోపల నుంచి ఎలా ఉన్నదో అదే బ్యూటీ లీడర్స్. బట్ యెస్, ఫిజికల్ బ్యూటీ అటైర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. సో ఇన్ని రకాలుగా మనం చూడంగానే ఫస్ట్ మన మనసుకి నచ్చింది ఇట్లా యెస్ సూపర్ అనిపించేదే ఇట్స్ కాల్డ్ అస్ బ్యూటీ లీడర్స్. ఓకే. సో నేను ఇప్పుడు ఈ పిక్ ఒకటి చూపించాను కదా! ఇప్పుడు చాట్ బాక్స్ ఓపెన్ ఉంది కదా! ఫస్ట్ చూడంగానే, పిక్ చూడంగానే మీకొచ్చిన ఇంప్రెషన్ అనేది పెట్టండి చాట్ బాక్స్‌లో. సో ఈ పిక్ చూస్తున్నారు కదా! ఓకే. వావ్ అని పెట్టారు. థాంక్ యూ సో మచ్.
హ్యాపీ. వెరీ గుడ్. యెస్. యెస్. సూపర్. సూపర్. ఒక్కటే వస్తుంది ఆన్సర్. హ్యాపీ, సూపర్. ఇంకా వేరే ఏం అనిపించట్లేదా? బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. రైట్. అంటే ఎందుకు స్పెసిఫిక్‌గా పెట్టానంటే, వేరే ఎవరో పిక్స్ పెట్టి మనము తీసుకునే కంటే, మన పిక్సే మనం యెస్. ఇలా ఉండాలి అనిపించింది. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. యెస్ లీడర్స్. నిజంగా నాకు ఈ పిక్ చూడంగానే ఫస్ట్ నా మనసుకి చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకు అంటే, పైన ఉండే పిక్ చూడంగానే చాలా హ్యాపీగా ఒక కాన్ఫిడెన్స్‌గా కనిపించింది అనిపించింది నాకు. ఎందుకు అంటే, ఇందులో నాకు బాగా నచ్చిన పిక్ ఏంటంటే, పైన ఉన్న పిక్ అనమాట. సో, ఐయామ్ వెరీ కాన్ఫిడెంట్ అన్నట్టుగా ఫేస్‌లో కనిపిస్తుంది. జనరల్‌గా ఇలా మనం ఎవరికైనా కనిపించంగానే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. సో, ఫస్ట్ చూడంగానే వావ్! అనిపించాలి. సో, ఇప్పుడు చూడండి చాలామంది వావ్! అని పెట్టారు, బ్యూటిఫుల్ అని పెట్టారు, కాన్ఫిడెన్స్ అని పెట్టారు. సో, మనం బ్యూటిఫుల్‌గా, అందంగా ఉంటే గనక కాన్ఫిడెన్స్ మనం ఏమి పర్టిక్యులర్‌గా చేసుకోకర్లే ఆటోమేటిక్‌గా ఇన్‌బిల్ట్ అనేది కాన్ఫిడెన్స్ వచ్చేస్తది. సో, ఈ పిక్ చూడంగానే అందుకే స్పెసిఫిక్‌గా ఈ పిక్ అనేది పెట్టడం జరిగింది లీడర్స్. సో, ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్. కాన్ఫిడెన్స్ స్మైల్ అని పెడుతున్నారు. బ్యూటిఫుల్ అని పెడుతున్నారు. రైట్? సో, థాంక్ యూ సో మచ్ లీడర్స్. సో, ఇప్పుడు చూడండి బ్యూటీ ఎన్ని రకాలు? బ్యూటీ యాక్చువల్‌గా 2 రకాలు లీడర్స్. ఒకటి ఔటర్ బ్యూటీ, రెండోది ఇన్నర్ బ్యూటీ. సో, ఈ రోజున స్పెసిఫిక్‌గా నేను బ్యూటీ గురించి కొంచెం బ్రీఫ్ చేసి మన ప్రొడక్ట్స్ గురించి చెప్దామని చెప్పి నేను తీసుకున్నాను లీడర్స్. బికాస్ బ్యూటీ అనంటే అదొక పెద్ద నాలెడ్జ్ అది. మనం వెళ్తున్న కొద్దీ చాలా డెప్త్ ఉన్న నాలెడ్జ్ అది. డెప్త్ ఉన్న సబ్జెక్ట్ అది. సో, అందుకని కేవలం కొన్ని కొన్ని మాత్రమే నేను తీసుకోవడం జరిగింది. సో, బ్యూటీ అనేది 2 రకాల లీడర్స్. ఒకటి ఇన్నర్ బ్యూటీ, రెండోది ఔటర్ బ్యూటీ అండ్ ఇన్నర్ బ్యూటీ అనేది 2 రకాలుగా ఉంటాయి. ఔటర్ బ్యూటీ అనేది ఏంటి అనంటే ఫిజికల్ అపియరెన్స్. మనం ఎలా కనిపిస్తున్నామో అది మనకి ఫిజికల్ అపియరెన్స్ అనమాట. అంటే ఏంటి అంటే, మనం చాలా కాన్ఫిడెంట్‌గా ఫస్ట్ ఇంప్రెషన్ ఇందాక చెప్పా కదా! ఒక ఇంప్రెషన్ చూడంగానే వీళ్ళతో మాట్లాడాలి అనిపించాలి. దట్స్ కాల్డ్ ది ఔటర్ బ్యూటీ. దట్ ఈస్ చూడంగానే ఫస్ట్ చూడంగానే లీడర్స్ అరే! వీళ్ళ అటైర్ బాగుంది. వీళ్ళు నిజంగా చాలా ఇదిగా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాము. లేదా మనం హలో చెప్తే రిటర్న్ హలో చెప్పేలాగా ఉండాలి. సో, అదేమవుతుంది కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ చేస్తది. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఒక సోషల్ అండ్ ప్రొఫెషనల్ సిట్యుయేషన్స్‌లో జస్ట్ చూడంగానే వావ్! అని ఒక షేక్ హ్యాండ్ ఇచ్చేలాగా అనిపించింది. సో, మన ఏజ్ కనిపించనివ్వదు. మన హెల్త్ కనిపించనివ్వదనమాట. సో, ఇవన్నీ కూడా గివ్స్ అస్ ఎ ఔటర్ బ్యూటీ. వేరాస్ మన ఔటర్ బ్యూటీ బాగున్నాము అంటే ఆటోమేటిక్‌గా మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంది. అండ్ ఆటోమేటిక్‌గా అది ఇన్నర్ బ్యూటీని డెవలప్ చేస్తది. అంటే ఎప్పుడైతే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయో, మనం ఒక రకమైన తెలియని బూస్టింగ్ అనేది మనకి వస్తది లీడర్స్. అండ్ మన నలుగురితో మాట్లాడేటప్పుడు కాన్ఫిడెన్స్‌గా మాట్లాడతాం. దీనివల్ల మనకి రిలేషన్‌షిప్స్ అనేది మనం బిల్డప్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో, ఎప్పుడు ఇన్నర్ బ్యూటీ అంటే కైండ్‌నెస్, ఆనెస్టీ, రిలేషన్‌షిప్ బిల్డింగ్, మన చుట్టూరా ఉండే వాళ్ళు బాగా ఉండాలి, మనం బాగుండాలి, మనం ఎదగాలి అనే దాన్ని ఇన్నర్ బ్యూటీ అంటారు లీడర్స్. అండ్ దీనివల్ల మన పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అనేది వస్తది. గుర్తుపెట్టుకోండి లీడర్స్ మనం కనిపించే దాని వల్ల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈ కాన్ఫిడెన్స్ వల్ల మనం మూవ్ అయ్యేది చాలా కాన్ఫిడెన్స్‌గా మూవ్ అవుతాం. కాన్ఫిడెన్స్‌గా మూవ్ అయితే ఆటోమేటిక్‌గా మనం లోపల నుంచి కూడా హ్యాపీగా, బ్యూటిఫుల్‌గా కనిపించడం స్టార్ట్ అవుతుంది. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అసలు ఎందుకు వాల్యూ ఇస్తారు చెప్పండి బ్యూటీకి? మీరు చాట్ బాక్స్ ఓపెన్ ఉంది. ఎందుకు వాల్యూ ఇస్తారు? హ్యూమన్స్ ఎందుకు వాల్యూ ఇస్తారు బ్యూటీకి? జనరల్‌గా ప్రతి ఒక్కళ్ళు అందంగా కనిపించాలి అని అనుకుంటారు. సో, ఎందుకు? చాట్ బాక్స్ ఓపెన్‌లో ఉంది లీడర్స్. వై డు హ్యూమన్స్ వాల్యూ బ్యూటీ? అట్రాక్టివ్. ఓకే. స్పెషల్‌గా ఉండాలని. ఓకే. గుడ్ లుకింగ్. స్పెషల్‌గా ఉండాలని. ఓకే. రెస్పెక్ట్. ఓకే. బయటకి కనిపించాలి. స్పెషల్ అట్రాక్షన్ రైట్. థాంక్ యూ సో మచ్ లీడర్స్. రైట్. సో, జనరల్‌గా చూసారు లీడర్స్. ఇప్పుడు చూడండి మనం ఔటర్ బ్యూటీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా! అసలు ఎందుకు వాల్యూ ఇస్తారు అనే దాని గురించి ఒకసారి చూద్దాం. సో, జనరల్‌గా లీడర్స్ బ్యూటీ అనేది ఒకటి మనల్ని చూడంగానే వావ్! అనిపించాలి. మాట్లాడేటట్టుగా అనిపించాలి. ఫస్ట్ ఇంప్రెషన్ అరే! వీళ్ళతో మాట్లాడాలి అనిపించాలి. బట్ యాక్చువల్ బ్యూటీ ఏంటంటే కొన్ని రకాలుగా మనకి ఉంటుంది. ఏంటి అనంటే గుడ్ హెల్త్, యూత్ అంటే మన యొక్క ఏజ్‌ని పైబడకుండా కనిపించేటట్టు. అండ్ ఫెర్టిలిటీ ఈ రోజున లేనిదే ఇదండి ప్రాబ్లమ్ ఒస్తోంది. చాలా మందికి పిల్లలు లేరు. అండ్ ఆ పిల్లలు లేకపోవడం వల్ల మనము బయట ఈ యొక్క ఫెర్టిలిటీ హాస్పిటల్స్ ఎక్కువైపోతున్నాయి.
సో సమ్ తీసుకొచ్చేసి మనకి మనకు ఈ రకంగా ఫర్టిలిటీ హాస్పిటల్స్లో మనము వెళ్ళి దాని దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని మనం టెస్ట్ ట్యూబ్ బేబీస్ అనేది ఎక్కువైపోతున్నాయి. సో ఈ రోజున స్ట్రెస్ వల్ల ఈ యొక్క బయలాజికల్ బ్యూటీ అనేది మనకు ఉండట్లేదు. అంటే ఏంటి అనంటే మనము మన హెల్త్‌ని కాపాడుకోలేకపోతున్నాం. స్ట్రెస్ వల్ల మన ఏజ్ అనేది అంటే ముడతలు అనేది రావడము, ఏజ్ బార్ అయినట్టుగా కనిపించడం. చూడండి ఈ రోజున 25, 26 ఇయర్స్‌కి ఆల్మోస్ట్ 35, 30 ఇయర్స్ లాగా కనిపిస్తూ ఉంటారు. దట్స్ కాల్డ్ ఎ బయోలాజికల్ ఎఫెక్ట్ అన్నమాట. అంటే మనం ఎలా ఉండాలో అలా ఉండట్లా. మనకున్న స్ట్రెస్, మనం చేసే వర్క్ ఎన్వైర్న్‌మెంట్ చెప్పండి ఎవరు ఏ రకంగా హ్యాపీగా ఉన్నారు చెప్పండి? సో, ఈ ఇండస్ట్రీ వచ్చిన తర్వాత వదిలేయండి. బట్ జనరల్‌గా జాబ్ చేసేవాళ్ళు ఈ రోజున హై లెవెల్ స్ట్రెస్‌కి కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ రావడం, రింకిల్స్ రావడం అండ్ ఒక వాట్ యూ కాల్ మన డార్క్ సర్కిల్స్ ఇవన్నీ మంగుమచ్చలు రావడం. సో, క్రోలైన్స్ రావడం. క్రోలైన్స్ అంటే కళ్ళ దగ్గర ఇట్లా రావడం అన్నమాట. అండ్ ప్రాపర్‌గా సరిగ్గా ఉండకపోవడం. లో ఇమ్యూనిటీ ఉండడం వల్ల మనకి బయోలాజికల్ ఎఫెక్ట్ అనేది వస్తుందండి. ఎప్పుడైతే మనకు ఇలా కనిపిస్తుందో ఓవర్ వెయిట్ అయిపోతాం. మనకి హార్మోన్స్ ప్రాబ్లమ్ వస్తుంది. పీసీఓఎస్ ప్రాబ్లమ్ వస్తుంది. పీసీఓడీ ప్రాబ్లమ్ వస్తుంది. దీనివల్ల మనం ఎక్కడ బ్యూటిఫుల్‌గా కనిపిస్తాం చెప్పండి? మనం ఎప్పుడు ఇస్తున్నాం చెప్పండి బ్యూటీకి వాల్యూ? జనరల్‌గా మనం ఏమవుతున్నాము, ఎంత ఇవన్నీ బాలేకపోయినా ఒక 2 మేకప్ పౌడర్స్ ఏసేసుకోవాలి, లిప్‌స్టిక్ పెట్టేసుకోవాలి, బాగుండాలి అని అనుకుంటున్నాం. బట్ ఇన్నర్ సైడ్ నుంచి మనం ఎంత హెల్తీగా ఉన్నాం, మనం లోపల ఎంత హెల్తీగా ఉంటే బయటికి అలా కనిపిస్తాం. సో, జనరల్‌గా చూడండి లీడర్స్ ఒక్కసారి మనం చూడంగానే ఫస్ట్ మనం కళ్ళు పడేది మన ఎవరైనా చూడంగానే ఫస్ట్ ఎదురుగుండా వాళ్ళ ఐస్ చూస్తాం. రెండోది లిప్స్. అంటే మాట్లాడేటప్పుడు. బికాజ్ మనం ఎంత అట్రాక్టివ్‌గా కనిపిస్తామో అంత ఎదురుగుండా వాళ్ళు మాట్లాడాలి అనిపిస్తది. అవునా? సో, మనం ఏం జేస్తున్నాము? కనిపిస్తున్నాం. ఎలా? మేకప్ పౌడర్స్, లిప్‌స్టిక్స్, కాజల్స్ ఇవన్నీ వేసుకొనేసి జస్ట్ ఓన్లీ ఫిజికల్‌గా కనిపిస్తున్నాం. బట్ ఒక్కసారి చూస్తే లోపల నుంచి మనకి ఒక మంచి హెల్త్ అనేది మనం తీసుకోలేకపోతున్నాం. బయోలాజికల్ ఎఫెక్ట్ అనేది చాలా ఉంటది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే లీడర్స్ సైకలాజికల్ పర్స్పెక్టివ్. బ్యూటీ అనేది ఎందుకు? ఏ రకంగా బ్యూటీని కాలిక్యులేట్ చేస్తారంటే, ఒకటి గుడ్ హెల్త్ ఉండాలి, ఇమ్యూన్ సిస్టమ్ ఉండాలి, బాగుండాలి. ఒక మంచి యూత్‌గా యవ్వనంగా కనిపించే దగ్గర బ్యూటీ అని అంటారు. సైకలాజికల్ పర్స్పెక్టివ్ అంటే ఏంటి లీడర్స్ జనరల్‌గా బ్యూటీ ఎఫెక్ట్స్ పీపుల్ థింక్ చాలా చాలా అండి. మనము సైకలాజికల్‌గా మనం ఎలా ఆలోచిస్తున్నాము, ఎలా మూవ్ అవుతున్నాము అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మన చుట్టూరా ఉండే వాళ్ళు ఎలా ఉండాలి, మనం ఎలా ఉంటున్నాం ఇవన్నీ కూడా సైకలాజికల్ ఎఫెక్ట్ అన్నమాట. దిస్ ఇస్ కాల్డ్ సైకలాజికల్ బ్యూటీ. సో, ఎలా ఉంటుంది మనం మాట్లాడేటప్పుడు మనం ఎలా మాట్లాడుతున్నాము, ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఎలా మూవ్ అవుతున్నాం ఇవన్నీ కూడా బ్యూటీకి రిలేటెడ్ లీడర్స్. సో, ఒక పర్సన్ బాగుండాలి అంటే ఫస్ట్ చూడంగానే పాటు చూస్తాం, మాట్లాడతాం. మాట్లాడిన తర్వాత ఆ పర్సన్ సరిగ్గా మాట్లాడకపోతే రెండోసారి మాట్లాడతామా? మాట్లాడం. అంటే ఒకసారి ఆ పర్సన్ మైండ్‌లో కూడా మైండ్‌ఫుల్ కూడా బాగుండాలి. దిస్ ఇస్ కాల్డ్ సైకలాజికల్ పర్స్పెక్టివ్ బ్యూటీ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి లీడర్స్ సోషల్ పర్స్పెక్టివ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజున నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీకి కావాల్సిందే ఇవి. సోషల్ పర్స్పెక్టివ్ నలుగురితో మాట్లాడాలి, నలుగురితో ఉండాలి అనేది ఎలా ఉంటున్నాము. ఫస్ట్ ఇంప్రెషన్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాం. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నలుగురితో మాట్లాడేటప్పుడు బ్యూటీ ఇస్ ఇంపార్టెంట్. సోషల్ పర్స్పెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్‌లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మనం మార్కెటింగ్ చేస్తున్నాం అంటే ఈ రోజున నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ అ టైప్ ఆఫ్ మార్కెటింగ్. మనం నలుగురికి మనం మార్కెటింగ్ చేస్తున్నప్పుడు మనం ఎంత అందంగా ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లీడర్స్ మనము మన యొక్క వెస్లిన్ ప్రొడక్ట్స్ అనేది మార్కెటింగ్ చేస్తున్నాం. జనరల్‌గా అడ్వర్టైజ్ చేస్తున్నాం అనుకుందాం. మనమే ఇంత లావు ఉండి, ఇంత ఇలాగా ఉండి, ఓవర్ వెయిట్ ఉండిపోయి మా ప్రొడక్ట్స్ కొనండి అని అంటే ఎవరైనా తీసుకుంటారా? 100% తీసుకోరు. ఫస్ట్ మీరు వాడండి. మీరు వాడి రిజల్ట్ చూపించండి అంటారు. అట్ ద సేమ్ టైమ్ బ్యూటీ రిలేటెడ్ ప్రొడక్ట్స్ మనం చెప్పేటప్పుడు కొంచెం సీరియస్‌గా బ్యూటీకి సంబంధించింది నేను ఏది వాడను. లిప్‌స్టిక్ కూడా వాడను లీడర్స్. అలాంటిది ఈ ఇండస్ట్రీలోకొచ్చిన తర్వాత ఇదే నా క్వెషన్ ఏసారు. మీరు వాడుతున్నారా అని అడిగారు. అంటే వాడుతున్నారా అంటే మిగతా ప్రొడక్ట్స్ నేను వాడతా. బట్ బ్యూటీ రిలేటెడ్ గాని లిప్‌స్టిక్స్ కానీ, ఇలాంటికి సంబంధించిన ఫేస్‌కి సంబంధించిన పౌడర్స్ కానీ ఇవి వాడను నేను. బట్ అలాంటప్పుడు నేను నలుగురికి అడ్వర్టైజ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఐ షుడ్ లుక్ కాన్ఫిడెంట్. ఐ షుడ్ లుక్ బ్యూటిఫుల్. ఐ షుడ్ లుక్ నీట్, ప్రొఫెషనల్. సో, ఇవన్నీ కూడా సోషల్ పర్స్పెక్టివ్. మన బ్యూటీ రిలేటెడ్ అంతా కూడా దీనిలోనే వస్తది లీడర్స్.
మనం నలుగురు ఎవరైనా వచ్చి మనతో అప్రోచ్ అవ్వాలి అన్నా, ఎవరైనా వచ్చి మనతో మాట్లాడాలన్నా, మనం వెళ్ళి ఎవరితో మాట్లాడితే వాళ్ళు ఓకే చెప్పాలన్నా, రిటర్న్ మాట్లాడాలి అన్నా కూడా అపియరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దట్ ఇన్‌ఫ్లుయెన్సెస్. సో, ఎప్పుడైతే మీరు షాబీగా ఉన్నారంటే సరిగ్గా డ్రెసప్ అవ్వలేదు, గ్రూమింగ్ సరిగ్గా లేదు. బికాజ్ ఇక్కడ ఈ ఇండస్ట్రీకి కావాల్సింది బ్యూటీలో ఇన్నర్ బ్యూటీతో పాటు మన గ్రూమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎలా వెళ్తున్నాము అన్నది కాదు. నీట్ డ్రెస్‌లో వెళ్ళండి. బ్యూటిఫుల్‌గా వెళ్ళండి. బ్యూటిఫుల్‌గా అంటే రెడీ అయ్యి వెళ్ళండి. మంచి పౌడర్స్ ఏసుకోండి. కాంపాక్ట్ పౌడర్స్ ఉన్నాయి. అండ్ పర్టిక్యులర్‌గా ఇది మనకి లేడీస్‌కనే కాదు, జెంట్స్‌కనే కాదు. మనది యూనిసెక్స్ ప్రొడక్ట్స్. ప్రతి ఒక్కరు వాడొచ్చు. 14 ఇయర్స్, 13, 14 ఇయర్స్ వచ్చే ప్రతి వాళ్ళు కూడా వాడొచ్చు. సో, గ్రూమింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం చెప్తున్నాం కదా! షాబీగా వెళ్తే ఎవ్వరు కూడా మనని చూడడానికి కూడా ఇష్టపడరు. మనతో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. మనం ఏదైనా చెప్తున్నా కూడా వాళ్ళు మనకి ఐ కాంటాక్ట్ ఇవ్వరు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి లీడర్స్, మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు లేకపోతే మనతో ఎవరైనా మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఐ కాంటాక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఐ కాంటాక్ట్ ఇస్తారు వాళ్ళు మనతో మాట్లాడేటప్పుడు. అలాంటప్పుడు మనం ఐ కాంటాక్ట్ అంటే మనం ఐస్‌ని కూడా డెకరేట్ చేసుకోవచ్చు. పర్టిక్యులర్‌గా లేడీస్ వస్తే ఐ కాజల్ ఉంటుంది, ఐ లైనర్ ఉంటుంది, మస్కారా ఉంటుంది. ఎన్ని లేవు చెప్పండి. సో, ఫేస్ పౌడర్స్ ఉన్నాయి. సో, గ్రూమింగ్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. దిస్ సోషల్ పర్స్పెక్టివ్ అనేది బ్యూటీలో ప్లేస్ ఎ మేజర్ రోల్. సో, ఎందుకు? వీటికి దేనికొస్తది? ఇవన్నీ మెయింటైన్ చేయడం వల్ల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ప్రొఫెషనలిజం పెరుగుతుంది. నలుగురితో అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు వెంటనే మనకి ఒక పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఇస్తారు. సో, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ వీటన్నిటికంటే మాట్లాడేటప్పుడు ఒక చిన్న స్మైల్ ఉండాలి. మనం అని పెట్టుకొని మాట్లాడితే ఎవ్వరు మనకి రెస్పాన్స్ ఇవ్వరు. మనం మాట్లాడేటప్పుడు ఒక చిన్న స్మైల్ ఉండాలి. ఆ స్మైల్‌లో కాన్ఫిడెన్స్ ఉండాలి. ఏదో వాళ్ళని చూసి నవ్వుతున్నాం అన్నట్టుగా కాదు. ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ఇంపార్టెంట్. గుడ్ గ్రూమింగ్, నీట్ క్లోతింగ్, హెల్తీ అపియరెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవే బ్యూటిఫుల్‌గా కనిపిస్తాయి మనల్ని బ్యూటిఫుల్‌గా ఉండేలాగా కనిపిస్తాయి. మనం బ్యూటిఫుల్‌గా ఉన్నాము అంటే ఫస్ట్ గ్రూమింగ్ చాలా ఇంపార్టెంట్ లీడర్స్. అండ్ డ్రెస్సింగ్ కూడా నీట్‌గా ఉండాలి. ఐరన్డ్ క్లోత్స్, ప్రెస్డ్ క్లోత్స్ వేసుకోవాలి. అండ్ హెల్తీగా ఉండాలి. మనం హెల్తీగా కనిపించాలి. మనమే వాళ్ళ దగ్గరెళ్ళినప్పుడు ఒక తుమ్మడమో, దగ్గడమో చేస్తూ ఉంటే వాళ్ళేమంటారు? "అరే! మీరు సప్లిమెంట్స్ గురించి చెప్తున్నారు. మీరే వాడట్లేదేమో. మీరే హెల్తీగా లేరు" అని అంటారు. అండ్ నెక్స్ట్ గ్రూమింగ్ అనేది మనం చెప్పా కదా! ఇందాక అటు ఇటుగా వెళ్తే మీరే నీట్‌గా రండి సార్. ఫస్ట్ మీ ప్రొడక్ట్స్ మీరే వాడి రండి అని అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ లీడర్స్ మనం ప్రొడక్ట్స్ అనేది. సో, బ్యూటీ రిలేటెడ్ మన దగ్గర ఎన్ని రకాల కేటగరీస్ ఉన్నాయి. వెలినో ఉన్నాయి. మిస్టర్ ఆఫ్ మిలన్ ఉంది. వెలినో ఇస్ నిజంగా యూజర్ ఫ్రెండ్లీ. కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కూడా వాడుకోవచ్చు. అంత యూజర్ ఫ్రెండ్లీ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అదనమాట. సో, ఇన్ని రకాలు సోషల్ పర్స్పెక్టివ్ అనేది ఇంపార్టెంట్. మనకి నెట్వర్క్ మార్కెటింగ్ మనం ఉన్న ఇండస్ట్రీలో చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ మనం రిలేషన్‌షిప్ బిజినెస్ మనది. నలుగురితో ఉంటాం. నలుగురితో మాట్లాడుతూ ఉంటాం. ప్రతిరోజు ఎవరో ఒక కొత్త పర్సన్‌తో మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం చాలా యాక్టివ్‌గా కనిపించాలి. యంగ్‌గా కనిపించాలి. కాన్ఫిడెన్స్‌గా కనిపించాలి అంటే గ్రూమింగ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, ప్రొడక్ట్స్ అనేది చేసుకునేటప్పుడు నీట్‌గా చేసుకొని వాడుకోవాలి. రైట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే లీడర్స్ జనరల్‌గా బ్యూటీ ఎన్ని రకాలుంటాయి అనంటే 4 రకాలుంటాయి. ఒకటి ఫిజికల్ బ్యూటీ, ఇన్నర్ బ్యూటీ, నెక్స్ట్ ఇంటలెక్చువల్ బ్యూటీ అండ్ స్పిరిచ్యువల్ బ్యూటీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఫిజికల్‌గా బాగుండాలి, బాగా కనిపించాలి అంటే నెక్స్ట్ ఉన్న 3 కూడా ఇంటర్‌లింక్డ్ లీడర్స్. ఇన్నర్ బ్యూటీ, ఇంటలెక్చువల్ బ్యూటీ, స్పిరిచ్యువల్ బ్యూటీ అనేది ఎప్పుడైతే మనం ఉంటామో ఫిజికల్ బ్యూటీ ఆటోమేటిక్‌గా మనం కొంచెం మేకప్ ఏసుకున్నా కూడా అందంగా కనిపిస్తాం. జనరల్‌గా ఇయన్నీ ఫిజికల్ బ్యూటీ అంటే మనకి పైన కనిపించేది. ఫిజికల్‌గా కనిపించేది. ఫేస్, హెయిర్, స్మైల్, బాడీ లాంగ్వేజ్, మనం మాట్లాడేది ఎలా ఉంటుంది, గ్రూమింగ్, మన గెస్చర్స్ ఇవన్నీ కూడా మనకి ఫిజికల్ బ్యూటీ. ఇన్నర్ బ్యూటీ మనం మనకెంత హానెస్టీతో ఉంటామో, ఎంత పేషెన్స్‌తో ఉంటామో, ఎంత కాన్ఫిడెన్స్‌గా ఉంటామో కనిపిస్తది. అది కనిపించదు. మనం మాట్లాడే దగ్గరే ఉంటది. ఇన్నర్ బ్యూటీ ఎప్పుడు ఎవరికీ కనిపించదు. ఇన్నర్ బ్యూటీ, ఇంటలెక్చువల్ బ్యూటీ ఇవన్నీ కూడా కనిపించవు. మనం మాట్లాడే పద్ధతి ఉంటుంది. నెక్స్ట్ ఇంటలెక్చువల్ బ్యూటీ ఎలా ఉంటది? మనం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు క్విక్‌గా ఉండడం, యాక్టివ్‌గా ఉండడం. ఇవన్నీ కూడా మనకి ఎఫెక్ట్ అవుతాయి. నెక్స్ట్ స్పిరిచ్యువల్ బ్యూటీ లైక్ హెల్పింగ్ అదర్స్, గ్రాటిట్యూడ్. ఈ ఇండస్ట్రీకి ఇది స్పిరిచ్యువల్ బ్యూటీ. ఎప్పుడైతే మనకు ఫిజికల్‌తో పాటు స్పిరిచ్యువల్ బ్యూటీ కూడా చాలా 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 ఇంపార్టెంట్. సో, నలుగురిని ఇష్టపడాలి, మాట్లాడడానికి ఇష్టపడాలి, గ్రాటిట్యూడ్‌తో ఉండాలి.
క్షమించే గుణం ఉండాలి. నెక్స్ట్ పీస్, సర్వింగ్ అదర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కలిపి మనము ఇవి ఎప్పుడైతే ఈ 2, 3, 4 ఉంటాయో ఆటోమేటిక్‌గా 1 అనేది ఆటోమేటిక్‌గా వస్తది. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ఫిజికల్ బ్యూటీ ఉంటే ఆటోమేటిక్‌గా కాన్ఫిడెన్స్ పెరిగి ఇన్నర్ బ్యూటీ, ఇంటలెక్చువల్ బ్యూటీ, స్పిరిచువల్ బ్యూటీ వస్తది. ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్‌గా ఫిజికల్‌గా నీట్‌గా రెడీ అవ్వాలి అని ఉంటది. ఎవ్రీథింగ్ ఒకదానికొకటి రిలేటెడ్ లీడర్స్. ఓకే. సో ఈ రోజున మనం తీసుకునే ప్రొడక్ట్స్ వచ్చేసి స్కిన్ ఫార్ములా 9 రెగ్యులర్‌గా వాడే ప్రొడక్ట్స్ గురించి మాట్లాడాం. సో ఈ రోజున రెగ్యులర్‌గా వాడే ప్రొడక్ట్స్ ఏంటి? ఎలా? అని చెప్పేసి మనం అనుకుంటాం కదా! సో మన దగ్గర ఉండే స్కిన్ ఫార్ములా 9 ప్రతి ఒక్కరు వాడాలి లీడర్స్. బికాస్ 14 ఇయర్స్ పైబడిన ప్రతి ఒక్కళ్ళు వాడాలి. సో అడ్వాన్స్ స్కిన్ కేర్ చాలా చాలా ఇంపార్టెంట్. మన దగ్గర ఉండే కేటగరీస్ ఏంటి అనంటే ఒకటి అష్యూర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ లీడర్స్, డైలీ కేర్ ప్రొడక్ట్స్ అవి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వెలినో ప్రొడక్ట్స్ ఇట్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ. కాలేజ్‌కెళ్ళే పిల్లలు కూడా అవి కొనుక్కోవచ్చు. జస్ట్ తక్కువలో ఉంటాయి. మనం రెగ్యులర్‌గా కొనుక్కునే. ట్రీట్మెంట్ బేస్డ్ ప్రొడక్ట్స్ స్కిన్ ఫార్ములా 9 అండ్ కలర్ కాస్మెటిక్స్ మిస్టర్ ఆఫ్ మిలాన్. సో ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఎవ్రీ ప్రోడక్ట్ ఇస్ అ వేగన్ ప్రొడక్ట్స్ లీడర్స్ అండ్ ఎలాంటి సల్ఫేట్ ఉండదు. పారాబిన్ ఫ్రీ, నో యానిమల్ క్రూయాలిటీ. అందుకే మనం ఈ ప్రొడక్ట్స్ అనేది 100% వాడాలి. సో చూడండి జనరల్‌గా ఒక మేకప్ వేసుకోవడం వల్ల మనము వాడిన తర్వాత మనం ఏమవుతుందంటే ఒక 6 అవర్స్‌కో, 8 అవర్స్‌కో తీసేయాలి. బట్ మన ప్రొడక్ట్స్ ఒకవేళ మనం బై మిస్టేక్ లేట్ అయినా, తీయకపోయినా కూడా మన స్కిన్‌కి ఎఫెక్ట్ అవ్వదు. ఎందుకు అంటే మన ప్రొడక్ట్స్ అనేవి కంప్లీట్‌గా ఆర్గానిక్ ప్రొడక్ట్స్. జనరల్‌గా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటే ఏం లేదు లీడర్స్. ఒక న్యాచురల్‌గా ఒక ప్లాంట్ బేస్డ్ ఎక్స్ట్రాక్ట్స్ నుంచి తీయడం జరుగుతుంది. సిరమ్స్ అనేవుంటాయి. ఆయిల్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. కాబట్టి వీటిని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటారు. బట్ ఈ రోజున చాలా మంది ఏమవుతుందంటే కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్‌కి వెళ్తున్నారు. బికాస్ ఆఫ్ ద కాస్ట్. లీడర్స్ క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ ఒక రూ. 2 ఎక్కువ ఉంటది. బట్ అది మనల్ని లాంగ్ రన్‌లో కాపాడుతుంది. మనం ఈ రోజున తక్కువ రిలేటెడ్ ప్రొడక్ట్స్ చూసుకున్నాము అంటే, ఎక్కువ రోజులు కూడా మన స్కిన్ అనేది ఉండదు. తొందరగా ముడతలు రావడము, ఎలర్జీస్ రావడము, స్కిన్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ రావడం అనేది జరుగుతాయి. ఒక్కసారి వాడే ముందు ఆలోచించి వాడుకోండి. ఆర్గానిక్‌కి వెళ్ళండి. చూడండి మనం ఎన్నో రకాలుగా ఒక మొబైల్ చూస్తే గనక ఆల్‌మోస్ట్ ఒక క్వాలిటీ రిలేటెడ్ గాని, దాని యొక్క బ్యాకప్ కానీ, ఎన్నో రకాలుగా మనం చూస్తూ ఉంటాం. బట్ బ్యూటీ వచ్చేటప్పటికి మనకి ఇలాంటి ప్రొడక్ట్స్‌కొచ్చేటప్పటికి ఏమవుతుంది? 10 రూపీస్‌లో వస్తది గదా! 15 రూపీస్‌లో వస్తది గదా! 100 రూపీస్‌లో వస్తది గదా! అని జెప్పేసి వాడతాం. బట్ ఒక్కసారి ఆలోచించాలి లీడర్స్. అవి ఎన్ని రోజులు మన స్కిన్ మీద పడతాయి? స్కిన్ మీద పడవు. ఎలర్జీస్ ఒస్తాయి. ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతాయి. ర్యాషెస్ ఒస్తాయి. అండ్ ఆ మేకప్ ప్రొడక్ట్స్ అని వాడడం ద్వారా మనకి ఈ యొక్క ఎక్కువ సేపు ఉంచుకోలేం. బట్ లీడర్స్ నమ్మండి. మన దగ్గర ఉండే స్కిన్ ఫార్ములా 9 ప్రొడక్ట్స్ కానీ, మిస్టర్ ఆఫ్ మిలాన్ ప్రొడక్ట్స్ కానీ, వెలినో గానీ, ఐష్యూర్ కానీ ఏ ప్రొడక్ట్ అయినా కంప్లీట్‌గా మనవి ఆర్గానిక్ ప్రొడక్ట్స్. సల్ఫేట్ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ, యానిమల్ క్రూయాలిటీ ఉండదు. ఓకే. ఇవన్నీ కూడా సాలిసిలిక్ యాసిడ్ అనేది ఉండదు. కంప్లీట్‌గా ప్లాంట్ బేస్డ్ ఎక్స్‌ట్రాక్ట్స్‌తో తీయడం జరుగుతుంది లీడర్స్. సో, కొద్దిగా చేసుకునేటప్పుడు కొంచెం వైస్‌గా ఆలోచించి చేసుకుంటే రేపొద్దున మన స్కిన్ హెల్తీగా మనం ఒక ఎనర్జిటిక్‌గా కనిపించేలాగా చేస్తాయి. సో, ఈరోజు నేను తీసుకున్న కేటగరీలో ఎక్కువ ప్రొడక్ట్స్ లేవు. తక్కువ ప్రొడక్ట్స్ ప్రతి ఒక్కళ్ళు వాడాల్సిన ప్రొడక్ట్స్ ఇవి. ఓకే. సో, ప్రతి ఒక్కళ్ళు ఇట్ మే బి ఎ లేడీ, ఇట్ మే బి ఎ జెంట్ ఎవరైనా 14 ఇయర్స్, 15 ఇయర్స్ పైబడిన వాళ్ళు వాడుకోవచ్చు. రైట్? సో, ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి డీప్ క్లెన్జింగ్ ఆయిల్. డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఇట్స్ ఫేస్ వాష్ అండి. ఆయిల్ బేస్డ్ క్లెన్జర్ అన్నమాట. ఇది పోర్స్‌లోకెళ్ళిపోయి క్లీన్ చేస్తది. మనము ఫేస్ వాష్ చేసుకొని ఇది ఎక్కువగా కూడా మనం వేసుకోకర్లా. జస్ట్ ఒక 2, 3 లైక్ పఫ్స్ ఏసుకుంటే జస్ట్ ఒక 2 పఫ్స్ ఏసుకుంటే అది మొత్తం ఆయిల్ లాగా ఉంటుంది. అది మొత్తం మన ఫేస్‌కి ఇట్లా రబ్ చేసి ఒక మసాజ్ లాగా చేసి ఒక ఒక జస్ట్ 1 మినిట్ కూడా ఉంచకూడదు. 30 సెకండ్స్ ఉంచేసి వాష్ చేసేయాలి. వన్స్ అది వాష్ చేసిన తర్వాత మన పోర్స్ ఓపెన్ అవ్వడం జరుగుతాయి. పోర్స్‌లో ఉన్న డర్ట్‌ని తీసేస్తది లీడర్స్ ఈ యొక్క డీప్ క్లెన్జింగ్ ఆయిల్. సో, దీంట్లో యాండీరోబా ఆయిల్ అని ఉంటుంది. బాదం ఆయిల్ ఉంటుంది. కస్టర్డ్ సీడ్ ఆయిల్ అనేది ఉంటుందండి. కస్టర్డ్ సీడ్ అంటే దీనికి సంబంధించిన ఒక ఫ్రూట్‌కి సంబంధించిన ఆ ఒక గింజ దాని నుంచి తీసిన ఆయిల్ ఉంటుంది. అండ్ బెర్రీ ఎక్స్ట్రాక్ట్స్ అనేది ఉంటుంది లీడర్స్.
సో ఇది నిజంగా వండర్ఫుల్, చాలా బాగుంటుంది. వన్స్ అది వాడిన తర్వాత ఏమవుతుందంటే మనకి పోర్స్ ఓపెన్ అయిపోయి పోర్స్ లోంచి ఉన్న డస్ట్ కూడా తీసేస్తుంది. ఇది ఆయిల్ బేస్డ్ అన్నమాట. ఆయిల్ లాగా ఉంటుంది. మసాజ్ చేసుకొని జస్ట్ ఒక 30 సెకండ్స్ తీసేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి, 30 సెకండ్స్ మించి ఎక్కువ తీసుకోవద్దు. 30 ఆర్ 35, 40 సెకండ్స్. ఎందుకు అంటే అది ఎక్కువ వాడడం వల్ల ఇట్స్ అ ట్రీట్మెంట్ బేస్డ్ ప్రొడక్ట్స్ లీడర్స్. అండ్ ట్రీట్మెంట్ బేస్డ్ అండ్ ప్రతి ఒక్కళ్ళు ఈ రోజున నేను అష్యూర్ ప్రొడక్ట్స్ చాలా మంది అడుగుతారు, మేడం ఇది కాస్ట్లీ ఉంది, అష్యూర్ ప్రొడక్ట్ కొంచెం తక్కువ ఉందంటే అష్యూర్ ప్రొడక్ట్స్ నేను సజెస్ట్ చేస్తాను. బట్ మీకున్న సమస్యకి అష్యూర్ ప్రొడక్ట్స్ వర్కౌట్ అవ్వవు. అది నేను చాలా క్లియర్‌గా చెప్తా. వాళ్ళు తీసుకోనివ్వండి, తీసుకోకపోండి. బట్ నాలెడ్జ్ ఇవ్వడం ఒక ఇంపార్టెన్స్ అనేది, వాళ్ళ ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. సో, ఇది చర్మాన్ని తాజాగా నిజంగా ఫ్రెష్‌గా ఉంచుతుంది, ఆరోగ్యంగా ఉంచుతుంది, స్మూత్‌గా ఉంచుతుంది. ఈ యొక్క డీప్ క్లెన్జింగ్ ఆయిల్. చెప్పాను కదా! పోర్స్ లోపల నుంచి క్లియర్ చేస్తది మనకేదైనా ఉంటే. అండ్ ప్రతి ఒక్క చర్మం లోపల ఉన్న కంప్లీట్ లోపలికెళ్ళి మనకి హెల్తీగా పోషణ అనేది ఇవ్వడం జరుగుతుంది. స్కిన్‌ని మృదువుగా ఉంచుతుంది. అండ్ లోపల పోర్స్ ఓపెన్ చేసి ఎక్కడైనా కొంతమందికి ఓపెన్ పోర్స్ ఉంటాయి. ఆ ఓపెన్ పోర్స్‌ని కూడా తగ్గించే అవకాశం చేస్తదిది. నెక్స్ట్ మాయిశ్చరైజర్‌గా ఉంచుతుంది. టోనర్‌గా పనిచేస్తుంది. అండ్ హైడ్రేషన్ అంటే కొంచెం ఎండిపోకుండా అంటే లైక్ డ్రై అవ్వకుండా చూస్తది లీడర్స్ ఈ యొక్క డీప్ క్లెన్జింగ్ ఆయిల్. సో, ఇట్స్ అ ఫేస్ వాష్ టైప్‌లో ఉంటుంది. సో, మీరు ప్రతి ఒక్కళ్ళు ఇట్స్ క్యారీ చేసుకోవచ్చు. బ్యాగ్‌లో పెట్టుకొని ఎక్కడైనా తీసుకొనెళ్ళొచ్చు. మనం ఎక్కడికెళ్ళినా సరే ఇది వాడుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ప్రతి ఒక్కరు వాడుకునే డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే యూత్ ఎలిక్సర్. సో, ఇక్కడ రేట్స్ అనేది చూడకండి. కొంచెం అప్‌గ్రేడ్ అయినాయి కాబట్టి రేట్స్ జస్ట్ ఒక సబ్జెక్ట్ వైస్‌గా చూడండి. రైట్. సో, యూత్ ఎలిక్సర్ ఇది వండర్‌ఫుల్ లీడర్స్. ఇదొక నిజంగా అది చెయ్యి మీద వేసుకుంటే ఒక గోల్డ్ కలర్ లాగా షైన్ అవుతూ ఉంటుంది. సో, ఇందులో 24 క్యారెట్స్ గోల్డ్ డస్ట్ అనేది ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అండ్ బొప్పాయికి సంబంధించిన మిశ్రమం అనేది ఉంటుంది. పపాయ. హాసి సిరమ్ అనేది ఉంటుంది. విటమిన్ సి అనేది ఉంటుంది లీడర్స్. వన్స్ మీరు ఫేస్ వాష్ చేసిన తర్వాత ప్రతిరోజు చాలామంది చూడండి ఇప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీస్ అవి వాడతారు కదా! వాటి బదులు ఇది వాడుకోవచ్చు. యూత్ ఎలిక్సర్. అసలు వండర్‌ఫుల్, చాలా బావుంటుందిది. ఒక గోల్డ్ కలర్‌లో ఉంటుంది. మనం పెట్టుకోంగానే చాలా ఒక రకమైన షైనింగ్ అనేది ఇస్తది. అక్కడక్కడక్కడక్కడ గోల్డ్ కలర్‌లో మనకి షైనింగ్ అనేది ఇస్తది. అండ్ లిప్స్, కళ్ళ దగ్గర మరియు నుదుటి మీద సన్నని లైన్స్ అనేది రావడం జరుగుతాయి. కొంతమందికి ఇట్లా లైన్స్ అనేది రావడం జరుగుతాయి. సో, దానేమవుతది స్కిన్ చిన్న చిన్నగా ముడతలనేది పడడం స్టార్ట్ అవుతుంది. సో, దాన్ని తొలగిస్తుంది లీడర్స్. ఇది పెట్టుకోవడం ద్వారా పేరులోనే ఉంది యూత్ ఎలిక్సర్ అని. అందులోనే ఉంది యూత్. మనం యూత్‌గా కనిపించే అవకాశం ఉంటుంది. ఇది వాడుకోవడం ద్వారా అది యూత్‌గా కనిపించే ఒక శక్తిననేది ఇస్తది. కొలేజిన్ లెవెల్స్ ఎవరికైనా తగ్గితే దాన్ని పెంచడానికి మంచి ఉపయోగపడుతుంది. కొలేజిన్ లెవెల్స్‌ని మళ్ళీ రీబిల్డ్ చేస్తది. మళ్ళీ దాన్ని పెంపొందిస్తది. చెప్పాను కదా! సన్నని గీతలు ఇక్కడుంటాయి కొంతమందికి. కొంతమంది కళ్ళ దగ్గర సన్నగా ఉంటాయి. సో, వీటన్నిటిని కూడా ఇది క్లియర్ చేస్తది. సో, ఇదొక గోల్డ్ కలర్‌లో ఉంటుంది లీడర్స్. ఒక అద్భుతమైన షైనింగ్ అనేది ఇస్తది. సో, వేరే క్రీమ్స్ పెట్టుకునే బదులు ఫేస్ వాష్ తర్వాత ఇది పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉన్న, ఆఫీస్‌కెళ్ళినా, ఫీల్డ్‌కెళ్ళినా ప్రతి ఒక్కరు కూడా దీన్ని వాడుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది కూడా వండర్‌ఫుల్ ప్రొడక్ట్ లీడర్స్. ఇది మల్టీ యాక్షన్ ఫార్ములాతో ఉంటది. బ్రైట్నింగ్ ట్రీట్మెంట్, మంగు మచ్చలు కొంతమందికి బ్లాక్‌గా వస్తాయి. ఇక్కడ మంగు మచ్చలనొస్తాయి. పిగ్మెంటేషన్ అంటాం మనం దాన్ని. సో, ఇందులో ఏమంటే ఇందులో ఉండే ఈ యొక్క సిరమ్ ఏమవుతుందంటే డైజీ పూల్ అంటే ఈ యొక్క డైజీ ఫ్లవర్స్ అనేది ఉంటాయి. దానికి సంబంధించిన సిరమ్స్ ఉంటాయి. ఆయిల్ ఉంటది. నెక్స్ట్ కొన్ని విటమిన్ బి3 అనేది ఉంటుంది ఇందులో లీడర్స్. విటమిన్ బి3, విటమిన్ బి, విటమిన్ సి అనేది ఇందులో ఉంటుంది. సో, ఇవి ఏమవుతాయంటే మన స్కిన్‌ని టాన్ అవ్వకుండా చూస్తాయి. చాలామంది ఒక కంప్లెయింట్ ఇస్తారు. ఏంటి అనంటే మేడం ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ వాడిన తర్వాత మేము ఇంకా నల్లగా అయిపోతున్నాం అని అంటారు. గుర్తుపెట్టుకోవాలి లీడర్స్. ఈవెన్ మన కంపెనీలో ఉండే స్కిన్ ఎక్స్‌పర్ట్స్ కానీ, బ్యూటీ ఎక్స్‌పర్ట్స్ కానీ చెప్పిందేంటంటే ఫస్ట్ ఖచ్చితంగా ఒక 20-25 డేస్ ఖచ్చితంగా మనం స్కిన్ అనేది బ్లాక్ అవుతది. అదే డార్క్ అవుతుంది. బ్లాక్ కాదు, డార్క్ అవుతుంది. అప్పుడు చెప్పాలి వాళ్ళకి ఖచ్చితంగా ఒక 15-20 డేస్ మీరు వాడినప్పుడు అవుతుంది. వన్స్ అది అవ్వింది అనంటే మీ స్కిన్ మీద అది పడుతోంది. మన బ్యూటీ ఎక్స్‌పర్ట్స్ మనకిచ్చిన టిప్ ఇదే.
వాళ్ళకి స్కిన్ డార్క్ అవుతోంది అని అంటే మీరు చెప్పాలి ఎస్ డార్క్ అవుతుంది, బట్ అది మీ స్కిన్ మీద పడుతోంది అంటేనే అది అలా అవుతుంది. వన్స్ మీకు ఒక 20-25 డేస్ అన్న తర్వాత మీ నార్మల్ స్కిన్లోకి మళ్ళీ రావడం జరుగుతారు. అది వాళ్ళకి చెప్పాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎస్ఎఫ్9 ప్రోడక్ట్స్ కనుక సజెస్ట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా సజెస్ట్ చేయాలి. ఎందుకు ఎలా పడితే అలా సజెస్ట్ చేస్తే అవి స్కిన్‌కి ఎఫెక్ట్ అయితే వాళ్ళు మళ్ళీ మనల్ని తిట్టరు రైడర్స్, మన కంపెనీని తిడతారు. ఇచ్చే పర్సన్ వ్యవస్థ ఎప్పుడు తప్పు కాదు. కానీ మనం నేర్చుకోవడంలో లోపం ఉంటే మనం చెప్పే దగ్గర తప్పొస్తది. ఎప్పుడు అలా తప్పొస్తుందో వాళ్ళకి రియాక్షన్ వస్తే కంపెనీని తిడతారు గానీ మనల్ని తిట్టరు. మీరేం ప్రొడక్ట్స్ ఇచ్చారు? మీరు ఏ కంపెనీలో ఎలా ఉంది మీ కంపెనీ? ఇలా చెప్తారు. కాదు. మనం పూర్తి అవగాహన తీసుకోవాలి. సో, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది ఏమవుతుంది? మనకి పిగ్మెంటేషన్, టాన్ అవుతూ ఉంటే గనక ఇలా వస్తుంది. ఫస్ట్ 15-20 డేస్ ఖచ్చితంగా మీ స్కిన్ డార్క్ అవుతుంది. అది డార్క్ అయ్యింది అంటే మీ స్కిన్ మీద పడుతుంది అని చెప్పాలి వాళ్ళకి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే, వాళ్ళకేం చెప్పాలి అనంటే, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఎక్కువగా తీసేసుకుంటారు చాలామంది. ఇంతింత తీసేసుకుంటారు. అవసరం లేదు. దాంతో జస్ట్ మీరొక మిడిల్ ఫింగర్‌తో తీసుకొని మొత్తం ఇలా చేసి అప్‌వర్డ్ డైరెక్షన్‌లో మీరు మసాజ్ చేయాలి. ఇది వాళ్ళకి చెప్పాలి. ఒకటి ఏది చెప్పినా వాళ్ళకి టిప్స్ అనేది ఖచ్చితంగా మంచిగా అర్థమయ్యేలాగా చెప్పాలి. మసాజ్ ఎలా చేయాలి? డౌన్ చేయకూడదు. అప్ వైస్ చేయాలి. ఎందుకు? వన్స్ డౌన్ చేస్తే మన స్కిన్ ఇంకా డౌన్ అయిపోయి తొందరగా మనము ఇది ముడతలు రావడం జరుగుతుంది. బట్ ఇచ్చిన దానికి అప్‌వైడ్స్ తీసుకెళ్తే మన స్కిన్ అనేది టైట్ అవుతది. స్కిన్ డౌన్ వైస్ అంటే లూజ్ అవుతుంది. మన స్కిన్ అప్‌వర్డ్స్ అంటే గనక టైట్ అనేది అవుతుంది. కొంచెం స్టిఫ్‌గా ఉంటది స్కిన్. అది వాళ్ళకి గైడ్ చేయాలి. సో, అది గైడ్ చేయాలంటే మనం నేర్చుకోవాలి. చాలామంది నన్ను కొన్ని డౌట్స్ అడుగుతారు. సో, మేడం నేను తెల్లగా అవుతానా అని అడుగుతారు. తెల్లగా ఎందుకు అవుతారు? ఇప్పుడు మీరు నల్లగా ఉన్నారనుకోండి, నేను నా ప్రొడక్ట్స్ ఇస్తే తెల్లగా అవుతారా? అవ్వరు. మీరు ఆల్రెడీ ఇప్పుడు ఒక కలర్‌లో చామన్ చాయ్‌లో ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను చామన్ చాయ్‌లో ఉన్నాననుకుందాం. బయట ఏజ్ పెరుగుతున్న కొద్దీ తిరగడం వల్ల, పొల్యూషన్ వల్ల, తినే ఆహారము, వాడే కాస్మెటిక్స్ ఏదైతే ఉన్నాయో వాటి వల్ల ఏమవుతుందంటే నేను నా స్కిన్ టాన్ అయిపోతది. అప్పుడు నేను ఏ కలర్‌లో ఉన్న బేసిక్ కలర్ ఏంటి నాది? చామన్ చాయ. సో, ఈ ప్రొడక్ట్స్ మనం సజెస్ట్ చేయడం ద్వారా మీ ఒరిజినల్ కలర్‌లోకి రావడం జరుగుతుంది. అది వాళ్ళకి చెప్పాలి. అంటే మీరు ఒకవేళ బ్లాక్ డార్క్ ఉన్నారను ఇంకా మీరు తిరగడం వల్ల, పొల్యూషన్ వల్ల, తినే ఆహారము, వాడే ప్రొడక్ట్స్ వీటి వల్ల ఇంకా డార్క్ అయిపోయారు. బట్ నేను ఇచ్చే ప్రొడక్ట్స్ ఏమవుతుందంటే మీ నేచురల్ కలర్ బికాజ్ మేము ఇచ్చేవి నేచురల్ ప్రొడక్ట్స్ మీ ఒరిజినల్ కలర్స్‌లోకి మీరు వస్తారు అని చెప్పి వాళ్ళకి సజెషన్ ఇవ్వాలి. ఇది నేను చాలా మంది దగ్గర ఫేస్ చేస్తా. మేడం నేను తెల్లగా రావాలి. మీరు తెల్లగా రావడం కాదు. మీరున్న కలర్‌లో మీరొస్తారు. సో, మీలో ఉండే టాన్, పిగ్మెంటేషన్, డార్క్‌నెస్, సర్కిల్స్ ఇవన్నీ పోయి మీ ఉన్న నార్మల్ ఒరిజినల్ కలర్‌కి వస్తారు. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. సహజమైన చర్మం రంగులోకి మీరు రావడం జరుగుతది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అండర్ ఐ సిరమ్. ఈ మధ్య కాలంలో చాలా మంది ఇది ఫేస్ చేస్తున్నారు. కళ్ళ కింద నల్ల వలయాలంటారు మనం. యాంటీ రింకిల్స్, ఫోమింగ్ సిరమ్ అంటారు. అండర్ ఐ సిరమ్. ఈ ఫింగర్ మన రింగ్ ఫింగర్‌తో మనం దాన్ని అప్లై చేయాలి రీడర్స్. కళ్ళ కింద బ్లాక్ సర్కిల్స్ ఏవైతే డార్క్ సర్కిల్స్ వస్తున్నాయో ఫస్ట్ ఒక 5 టైమ్స్ ఇలాగా, 5 టైమ్స్ ఇలాగా చేయాలి. ఎప్పుడైతే ఇలా చేస్తామో ఎందుకు చేయాలి అనేది తెలీదు. బట్ చేస్తే రిజల్ట్ వస్తుంది అన్నది మాత్రం తెలుసు. సో, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్, పిగ్మెంటేషన్స్ పోతది. అండ్ కొంతమందికి కళ్ళు ఇట్లా ఉబ్బినట్టుగా అనిపిస్తాయి. ఎందుకు? స్ట్రెస్ వల్ల. సో, ఇది కూడా క్లియర్ చేస్తది. ముడతలు క్లియర్ చేస్తది. అండ్ క్రో లైన్స్ ఇందాక చెప్పాను కదా! క్రో లైన్స్ అంటే ఈ యొక్క కళ్ళ దగ్గర మనం నవ్వినప్పుడు ఇలా ఒక లైన్స్ లాగా వస్తాయి. 4, 5 లైన్స్ లాగా వస్తాయి. దట్స్ కాల్డ్ క్రో లైన్స్. మన ఫోర్ హెడ్ మీద ఇలా లైన్స్ రావడం జరుగుతాయి. సో, వీటన్నిటికి కూడా ఈ కళ్ళ దగ్గర ఈ యొక్క అండర్ ఐ సిరమ్ రాయడం వల్ల మనకిది చాలా పని చేస్తది. అండ్ ఇది ఒక ఆర్టిచోక్ లీఫ్‌తో దీనికి సంబంధించిన సిరమ్స్ ఉంటాయి లీడర్స్. అండ్ చెనెల్ డ్రాప్ సారాంశం ఉంటుంది. కెఫెన్ ఉంటుంది. అండ్ పైన్ పైన్‌కి సంబంధించిన సారం ఉంటుంది. కొంచెం తెలుగు కష్టంగా చదువుతున్నా ఏమనుకోవద్దు. సో, ఇలాగా ఇన్ని రకాల ఎక్స్‌ట్రాక్ట్స్ అనేది మనకి ఇందులో దొరకడం జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ రోజున టిప్స్ చిన్న చిన్న టిప్స్ చూస్తే గనక మనకి చూడండి కళ్ళ కింద బ్లాక్ వస్తే గనక
కాఫీ పౌడరు, మిల్క్ పౌడరు 2 కలిపి దాన్ని పెట్టండి. కంటిన్యూయస్‌గా పెట్టడం చేయండి. మీకు ఆ బ్లాక్ కలర్ ఇవి తగ్గుతాయని చెప్పి వింటుంటారు. సో, అవన్నీ వాడే కంటే, ప్రతిరోజు చేసే కంటే, ఇది ప్రతిరోజు ఒక 1 మంత్ వాడి చూడండి. 100% బికాజ్ మీరు వాడే ఆ బయట న్యాచురల్‌గా దొరికే ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఇందులో ఉంటాయి. సో, తేమ కొంతమందికి కళ్ళ కింద బ్లాక్ వచ్చేస్తే దాంతో పాటు చెమటలు అంటే ఒక రకమైన తడి తడిగా కూడా తగులుతూ ఉంటుంది. సో, వీటన్నిటిని కూడా కంట్రోల్ చేస్తది ఈ యొక్క అండర్ ఐ సిరమ్. సో, ప్రతిరోజు ఫేస్ వాష్ చేసుకోవాలి. మార్నింగ్ అండ్ నైట్. ఇది వాడాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఫేస్ వాష్ చేసుకొని, నైట్ బెడ్ టైమ్ అయిన తర్వాత ఈ యొక్క అండర్ ఐ సిరమ్ అనేది వాడాలి. అండ్ మసాజ్ చేయాలి లిడర్స్. ఓకే. సో, క్లాక్ వైస్, యాంటీ క్లాక్ వైస్ ఒక 5 టైమ్స్ క్లాక్ వైస్, 5 టైమ్స్ యాంటీ క్లాక్ వైస్ చేస్తే ఇది లోపలికి వెళ్ళాలి. అండ్ ఆ తర్వాత గుర్తుపెట్టుకోండి లీడర్స్, ఆ తర్వాత నో స్క్రీన్ టైమ్. స్క్రీన్ టైమ్ కంప్లీట్‌గా ఆఫ్ చేసేయాలి. చాలా మంది ఈ రోజున స్ట్రెస్, స్క్రీన్ టైమ్, సిస్టమ్ అండ్ ఓవర్‌గా ఇదవ్వడం వల్ల మనకి ఒక అండర్ ఐ కింద బ్లాక్ నల్ల వలయాలనేది రావడం జరుగుతున్నాయి. బట్ వన్స్ ఇది ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో స్క్రీన్ టైమ్ కంప్లీట్‌గా ఆఫ్ చేయాలి. మీరు ఇది పెట్టేసుకొని స్క్రీన్ చూస్తాను అనంటే వర్కౌట్ అవ్వదు. బికాజ్ ఆ ఒక రేస్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ అవి పడి మనకి ఇది పని చేయదు. చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇది మనకి నెక్స్ట్ ఇది సూపర్. విటమిన్ సి సిరప్ చాలా బావుంటుందిది. స్మెల్ బావుంటది. అండ్ వాడుకోవడం వల్ల కూడా ఒక రకమైన ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తది. అండ్ దీంట్లో బొప్పాయికి సంబంధించిన విటమిన్ సి అంటాం మనం. బొప్పాయికి సంబంధించిన రసం ఉంటుంది. నిమ్మరసం ఉంటుంది. కాకడ ప్లమ్ అనేది ఒకటి దొరుకుతుంది లీడర్స్. అది కూడా ఉండడం జరుగుతుంది. దీనివల్ల మనము ఏమవుతుంది అనంటే, మనకి ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తది. ఎప్పుడైనా మీరు ఫేస్ వాష్ చేసిన తర్వాత, విటమిన్ సి సీరమ్ పెట్టిన తర్వాత, అప్పుడు యూతెలిక్సరో, బ్రైట్నింగ్ ట్రీట్మెంటో పెట్టండి. సూపర్! మన ఫేస్ న్యాచురల్‌గా కనిపిస్తుంది. ఆ తర్వాత లిప్‌స్టిక్స్ అయితే లిప్‌స్టిక్స్ మీకింగా ఏది మేకప్ చేసుకోవాలంటే అది చేసుకోవచ్చు. సో, ఇది లోపలికెళ్ళి వర్క్ చేస్తుంది లీడర్స్. రైట్? నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్‌పీఎఫ్ 50. ఎస్‌పీఎఫ్ 50 ఏంటి అనంటే సన్ స్క్రీన్ లోషన్. మనం సన్ స్క్రీన్ లోషన్ వాడుతూ ఉంటాం గదా! ఇది కూడా చాలా బావుంటుంది. నేను రెగ్యులర్‌గా వాడతాను లీడర్స్. ఇవి నేను వాడే ప్రొడక్ట్సే నేను రెగ్యులర్‌గా చెప్తున్నా. అండర్ ఐ సీరమ్ తప్పించి మిగతావన్నీ వాడతాను నేనిక్కడ. ఇక్కడ యూత్ ఎలెక్సర్ వాడతాను, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ వాడతాను, మన సారీ విటమిన్ సి సిరమ్ వాడతాను. అండ్ దీంతో పాటు ఫేస్ మాస్క్ వాడుతుంటా. అండ్ ఇది స్పెసిఫిక్‌గా ఫీల్డ్‌కెళ్ళినప్పుడు వాడతా. ఎందుకు అంటే, ఇది ఇందులో హైలురోనిక్ ఆమ్ల సంబంధించిందుంటుంది. అండ్ స్కిన్‌ని బ్లాక్ అవ్వకుండా చూస్తది. సన్ స్క్రీన్ లోషన్స్ రాస్తాం కదా! అలాగే సీరమ్ అండి ఇది. జస్ట్ హ్యాండ్ మీద జస్ట్ ఒక 2 పఫ్స్ వేసుకుంటే ఒక రకమైన ఒక గ్రీన్ కలర్ లాగా ఉంటుంది. దాన్ని కనుక మనం మసాజ్ చేస్తే స్మెల్ అలాగే ఉంటది. ఎలాంటి జిడ్డు ఉండదు. నీట్‌గా ఉంటుంది. మన స్కిన్ పొడిబారకుండా చూస్తుంది. షైన్ అయ్యేలాగా చూస్తుంది. అండ్ ఇది రోజువారీ కూడా హ్యాపీగా వాడుకోవచ్చు. మనం బయటికెళ్తే ఆ యూవీ రేస్ నుంచి మనల్ని కాపాడుతుంది. యూవీఏ, యూవీబీ అనే కిరణాల నుంచి మనల్ని కాపాడుతుంది. అండ్ ఆరోగ్యమైన చర్మం ఇస్తుంది. అండ్ చాలా హెల్తీగా, యవ్వనంగా, వండర్‌ఫుల్‌గా కనిపించేలాగా చేస్తది. సో, ఫేస్ వాష్, విటమిన్ సి సిరమ్, తర్వాత యూత్ ఎలెక్సర్ ఆర్ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఏదైనా పెట్టుకోవచ్చు. దీని తర్వాత పైన లాస్ట్‌లో ఇంకా బయటికెళ్తున్నామంటే ఒక 5 మినిట్స్ ముందు ఇది పెట్టుకొని కొంచెం లోపలంతా డ్రై అయిపోయిన తర్వాత దెన్ యూ కెన్ గో అహెడ్. సో, ఇంత అద్భుతమైన ప్రొడక్ట్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చిన్నవి చెప్తాను లీడర్స్. ఇవేంటంటే కొంతమందికి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి గదా! ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు కావాల్సొస్తే. సో, జనరల్‌గా ఏంటి అనంటే పిగ్మెంటేషన్ ఉన్నవాళ్ళు, నార్మల్ స్కిన్, ఆయిలీ స్కిన్ ఇలా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వాడుకోవాల్సిన ప్రొడక్ట్స్ చెప్తాను చూడండి. సో, డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ప్రతి ఒక్కళ్ళకి లీడర్స్ ఎవ్వరికైనా సరే మనం ఏదైనా ప్రొడక్ట్ సజెస్ట్ చేస్తున్నామంటే డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అనేది మ్యాండేటరీ. అబౌవ్ 14 ఇయర్స్. ఓకే. నెక్స్ట్ యాహ్! సో, డీప్ క్లెన్జింగ్ ఆయిల్, ఫేస్ మిస్ట్. జనరల్‌గా మన దగ్గర ఫేస్ మిస్ట్ అంటే తెలుసు కదా! ఇట్లా కొట్టుకుంటారు మనకి మేకప్ అయిపోయిన తర్వాత. విటమిన్ సి సీరమ్, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్, విటమిన్ సి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. ఈ ప్రొడక్ట్స్ మనకి ఈ ఈ సమస్యతో వస్తూ ఉంటారు. మేడం పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్ ఉంది. ఏం చేయాలి? లేదంటే గనక డ్రై స్కిన్‌కి పిగ్మెంటేషన్ మేడం, ముడతలు పడుతున్నాయి మేడం, రింకిల్స్ ఉన్నాయి మేడం, ఇవన్నీ అని చెప్తూ ఉంటారు. వీళ్ళందరికీ మనం ఇవి సజెస్ట్ చేయొచ్చు. అండ్ ఎక్స్‌ట్రా డ్రై ఎక్కువగా మరీ టూ మచ్‌గా డ్రై అయిపోతుంది మేడం. ఏం చేయమంటారు? అండర్ ఐ సిరమ్. అండర్ ఐ కింద నల్ల వలయాలొస్తున్నాయి. ఏం చేయమంటారు? సో, వాటన్నిటికి కూడా మనకిక్కడ సొల్యూషన్ ఇది. అండ్ డైలీ యూజ్ ఎస్ఎఫ్9 ప్రొడక్ట్స్ ఏంటి ఇందాక చెప్పాను కదా! డీప్ క్లెన్జింగ్ ఆయిల్, నెక్స్ట్
విటమిన్ సి వాడుకోవచ్చు, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ వాడుకోవచ్చు, ఎస్పీఎఫ్ 40 వాడుకోవచ్చు, ఎస్పీఎఫ్ 50 అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పీఎఫ్ మనం ఇంట్లో ఉన్నాం అనుకుందాం. ఇది చిన్న చిన్న మీరు చెప్తాను లీడర్స్ గుర్తుపెట్టుకోండి. మనం ఇంట్లో ఉన్నాం, ఎక్కడికి వెళ్ళట్లా. ఇంట్లో ఉన్న వాళ్ళు మినిమం ఎస్పీఎఫ్ 15 ఆర్ ఎస్పీఎఫ్ 15 అనేది ఖచ్చితంగా మనం వాడాలి. అది ఎక్కడ ఉంటుంది తెలుసా? మనం ఇంట్లో ఉంటే మన బ్రైట్నింగ్ ట్రీట్మెంట్లో ఉంటుంది ఎస్పీఎఫ్ 15. ఎందుకు ఖచ్చితంగా ఎస్పీఎఫ్ 15 వాడాల్సింది ఎందుకు అంటే, మనం ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న మనుషుల చుట్టూ నుంచి కూడా పొల్యూషన్ వస్తుంది. మనం వంట చేసినప్పుడు అక్కడి నుంచి కూడా హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మనం ఏ పని చేసినా, మనం ఇంట్లో పని చేసినా అక్కడి నుంచి కూడా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి మన స్కిన్ ఎఫెక్ట్ అవ్వకుండా మినిమం మనం వాడే ప్రోడక్ట్స్లో ఎస్పీఎఫ్ 15 అనేది ఉండాలి, 15. అది ఎక్కడ ఉంటుందంటే మన బ్రైట్నింగ్ ట్రీట్మెంట్లో ఉంటుంది. దీంతో పాటు మనం ఒకవేళ బీబీ క్రీమ్ వాడితే అందులో ఉంటుంది, అది వాడుకోవచ్చు. మరీ మేము టూ మచ్ ఆఫ్ మేకప్ వేయమంటే బీబీ క్రీమ్ వాడుకోవచ్చు, వండర్ఫుల్. ఒక్క బీబీ క్రీమ్ ఎంతండి? ఇంత వాడితే మనకు సంవత్సరం వస్తుంది. నాదైతే 2 years అయిపోయింది, అది ఎక్స్పైరీ డేట్ కూడా అయిపోయింది. వాడను కాబట్టి. బట్ వాడే వాళ్ళైతే మినిమం 6 months 8 months వస్తుంది. సో ఇలాగా మనం ఒక సొల్యూషన్, ఒక సమస్యకి కరెక్ట్గా అర్థం చేసుకొని సొల్యూషన్ ఇస్తే 100% ఇట్ మే బి ఎ బిజినెస్, ఇట్ మే బి ఎ రిలేషన్షిప్, ఇట్ మే బి ఎ కస్టమర్, ఎలా అయినా మనం వాళ్ళని క్రియేట్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరూ బ్యూటీగా కనిపించాలి, ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాను. బ్యూటీ ప్రోడక్ట్స్ డోంట్ క్రియేట్ బ్యూటీ లీడర్స్. పర్టికులర్గా బ్యూటీ ప్రోడక్ట్స్ అవసరంలో మనం బ్యూటిఫుల్గా కనిపించాలంటే. మనలో ఆల్రెడీ బ్యూటీ ఉంది, అందం ఉంది, దాన్ని కొంచెం షైన్ అప్ చేసుకోవడానికి బ్యూటీ ప్రోడక్ట్స్ అవసరం. బ్యూటీ ప్రోడక్ట్స్ వాడేటప్పుడు వైజ్గా చూస్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, వైజ్గా చూస్ చేసుకోవాలి. వైజ్ అంటే కొంచెం తెలివిగా వాడాలి. ఎక్కడొక్కడో కెమికల్ ప్రోడక్ట్స్ వాడే కంటే ఆర్గానిక్ ప్రోడక్ట్స్, మంచి ప్రోడక్ట్స్, మన్నిక ప్రోడక్ట్స్, ఎక్కువ రోజులు వచ్చే ప్రోడక్ట్స్, ఫ్యూచర్లో హెల్తీ స్కిన్ ప్రోడక్ట్స్ అనేది మనం ఎలా ఉంటే చూస్ చేసుకోవాలి. ఈ రోజున మీరు ఇన్వెస్ట్ చేసే మీరు స్కిన్ ఏమవుతుంది, రేపు పొద్దున ఇట్ విల్ రిప్రజెంట్ యువర్ లైఫ్ స్టైల్. కేర్ టుడే, గ్లో టుమారో. ఈ రోజు మీ స్కిన్ని కేర్ తీసుకోండి, రేపు పొద్దున అద్భుతంగా మీరు మెరిసిపోవచ్చు. వండర్ఫుల్. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా. సో హోప్ ప్రతి ఒక్కరికి అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంపార్టెన్స్ బ్యూటీ అనేది చెప్పాలి అనుకున్నాను. సో ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను లీడర్స్. సో థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్, హ్యావ్ ఎ గ్రేట్ డే.